కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం సంతేగుడ్లూరు గ్రామంలో బుక్ కీపర్ పోస్ట్ వివాదం చిలికి గాలివానలా మారింది. గ్రామానికి చెందిన మహేష్ భార్య గత 10 ఏళ్లుగా బుక్ కీపర్గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఈ పోస్టును టీడీపీకి చెందిన వారికి ఇవ్వడంతో వివాదం మొదలైంది. బీజేపీ సానుభూతిపరుడైన మహేష్ను ఆ పదవి నుంచి తప్పుకోవాలని టీడీపీ నేతలు హెచ్చరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో మహేష్ ఆయన భార్య స్వల్పంగా గాయపడ్డారు. మహేష్ ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, ఇతర బీజేపీ నాయకులు వారిని పరామర్శించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చెయ్యాలని ఇస్వీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో కూటమిలోని ఇరు పార్టీల మధ్య బుక్ కీపర్ పోస్టుల వ్యవహారం మరోసారి విభేదాలకు దారితీసింది. అన్న అందరికీ నమస్కారం అన్న. నా పేరు మహేష్. మా ఊరు పేరు సంతేగుడ్లూరు. నేను సంతేగుడ్లూరు గ్రామిక సంఘానికి శ్రీ గాయత్రి అని నా భార్య అది వర్క్ చేస్తుందన్న. ఇప్పుడు చేయొద్దు అని చెప్పి వాళ్ళు వచ్చి మా దగ్గర కొట్టి తర్వాత బట్టలు చింపి మొత్తము కట్టెలు తీసుకువచ్చినారన్న. మేము ఇప్పుడు ఆదోనికి పోతున్నాము. అందరూ రండి అన్న, మన వివోఏలు అందరూ తర్వాత విలేకరులు అందరూ రావాలని కోరుచున్నామన్న. మాకు ప్రాణహాని ఉందన్న. మొత్తం కట్టెలు తీసుకుని వస్తున్నారు. నేను ఇప్పుడు బయట అన్న అందరికీ నమస్కారం అన్న. ఇప్పుడు నేను బుక్ కీపర్గా ఇంతకుముందు చేస్తున్నాను. ఇప్పుడు నేను చేయొద్దని చెప్పి మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసి నన్ను కొట్టినారన్న. నన్ను, మా వదినల్ని, మా అన్నోళ్ళని అందరూ వచ్చి కలిసుకొని కొట్టినారన్న. మమ్మల్ని మీరే కాపాడాలి సార్ మమ్మల్ని. తర్వాత పోలీస్ స్టేషన్కి వీడియోని పంపిస్తున్నాను సార్. మీరే మేము కాపాడి నేను ఇంట్లోనే దాక్కున్నాను సార్. నేను ఇంట్లోనే ఉన్నాను సార్. బయటకు వస్తే కొడతాము, చంపుతామంటున్నారు సార్. మీరే మమ్మల్ని ఆదరించాలి సార్. మీరే మనకి రక్షణ కలిగించాలి సార్. వందనాలు చెప్తున్నాను సార్. మీకు థ్యాంక్ యూ సార్. ఏం జరిగింది? సంతే నేను 10 years అయింది సార్ బుక్ కీపర్గా పనిచేయడానికి దీంట్లోన. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగా లేకున్నప్పుడు మా ఆయన చేస్తుంటారు సార్ పని. ఇప్పుడు వదిలేయి మీరు ఎందుకు చేస్తారని ఇంటికి వచ్చినారు సార్. దాడి చేసినారు, ఇంటికి వచ్చి అందరినీ కొట్టినారు సార్. ఇవన్నీ తెగిలినాయి సార్. అట్లా ఇగ్గుతున్నారు, కొట్టుతున్నారు, కట్టి తీసుకుంటారు, అన్నీ తీసుకొని కొడుతున్నారు సార్. వాకులు వేసుకున్నాం సార్, పిల్లలతో సమేత వాకులు వేసుకున్నాం. నీ పేరేంటి? నీ పేరేమ్మా? చెప్పు, ఎట్టికి నీకు జరిగిన విషయం చెప్పు. కొట్టినారు సార్ ఇంటి దగ్గర. దండి మంది వచ్చినారు సార్. వాళ్ళు 100 మంది వచ్చినారు. దండి ఉన్నారు సార్. వాళ్ళు దండి వచ్చినారు సార్. మాదంతా ఒకే ఫ్యామిలీ, మా ఇల్లు ఒకటే. మాకు న్యాయం కావాలి సార్. ఇంటికి వచ్చి కొట్లాడినారు సార్, అందరినీ కొట్టినారు సార్. మాకు న్యాయం కావాలి సార్. ఇప్పుడు సంతేగుడ్లూరు గ్రామంలో
బుక్ కీపింగ్ విషయంలో నీ పేరమ్మా గాయత్రి అనే వాళ్ళు బుక్ కీపింగ్గా ఉన్నారు. వాళ్ళు చాలామంది ఫోర్స్ చేసి నువ్వు బుక్ కీపింగ్ నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా బీజేపీ పార్టీలో ఉన్నారు కనుక ఏదైనా ఉన్నా సంప్రదింపులతో ఉండదు, కానీ ఇంటికాడ పోయి మాపు పోయి గొడవ చేయడము మంచి సాంప్రదాయం కాదు. అది ఆ విషయంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసు వాళ్ళకి. అది చిన్న విషయం పెద్ద విషయం కాదు, మీరు లోతుగా ఎంక్వైరీ చేసి దాని మీద విచారణ జరిపి ముద్దాయిల పైన కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం మన శాసనసభ్యులు కూడా తెలియజేస్తారు. అలాగే అక్కడ గ్రామ సర్పంచ్ కూడా రావడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని లోతుగా ఆరంభం చేసి చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని. అది వాళ్ళు టీడీపీ వైఎస్ఆర్ మనమేమో అక్కడ పోయి చూడలే. వీళ్ళు చెప్పడం ప్రకారము వాళ్ళు టీడీపీ వాళ్ళని అంటున్నారు. అది టీడీపీ వాళ్ళ అనేది అది పార్టీ సమస్య కాదు. ఇంటికి వచ్చి గొడవ చేయడం అది తప్పది. ఏ పార్టీ ఉండడం కానీ ఈవెన్ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పోయి గొడవ చేస్తే నేను దాన్ని సమర్థించను. ఏదైనా ఉన్నా ఎమ్మెల్యే గారి సమక్షంలో మాట్లాడి ఏదైనా న్యాయం చేసుకోండి తప్ప ఈ రకంగా మాకు బలం ఉందని చెప్పి ఇంటికాడ పోయి గొడవ చేస్తే అది మంచి సాంప్రదాయం. బీజేపీ పార్టీ భయపడదు, ఇలాంటివి ఎప్పుడు భయపడదు అని చెప్పి నేను ఈ విషయంలో ఖండిస్తున్నాను. వీళ్ళు చేస్తున్నారు, మీరు వదిలేయండి మేము చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారు వీళ్ళకే చెప్పినారు చేయమని చెప్పి. సో శాసనసభ్యుడు చెప్పిన ప్రకారం పోతుంది. అది వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకే ఇచ్చినారు కనుక అది కంపల్సరీ వీళ్ళే చేస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను.